అయోధ్య అనే పవిత్ర నగరంలో దశరథ మహారాజు పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. ఆయనకు 4 కుమారులు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు, ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువెత్తు సాక్ష్యం. చిన్న వయసులోనే రాముడు గురువు వశిష్ఠుడి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ధనుర్విద్యలో అపూర్వమైన నైపుణ్యం సంపాదించాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి యాగాన్ని రక్షించేందుకు రాముడు లక్ష్మణుడితో కలిసి వెళ్ళాడు. అక్కడ తాటకను సంహరించి అనేక రాక్షసులను ఓడించి ధర్మాన్ని కాపాడాడు. మిథిలారాజు జనకుడు నిర్వహించిన స్వయంవరంలో శివధనుస్సును ఎత్తివిరిచిన వాడికే సీతనిచ్చే నిబంధన. అనేక రాజులు విఫలమయ్యారు. కాని రాముడు ఆ ధనుస్సును సులభంగా ఎత్తివిరిచాడు. అలా సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది.